కాన్సెప్ట్ అండి గిట్ టు జెంకిన్స్. సో గిట్ టు జెంకిన్స్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గిట్ అంటే ఏంటి, జెంకిన్స్ ఏంటో చెప్పుకుందాం. తర్వాత లైవ్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. జనరల్గా గిట్ ఎందుకంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరూ టెస్టర్స్ కదా, యు ఆల్ ఆర్ టెస్టర్స్. మీ అందరూ కూడా టెస్టర్స్. ఇప్పుడు రోహిత్ ఉన్నారు, రోహిత్ టెస్టరు. అలాగే యశ్వంత్ ఉన్నారు, యశ్వంత్ టెస్టరు. అలాగే సరిత ఉన్నారు, సరిత టెస్టరు. అలాగే మౌనిక ఉన్నారు, మౌనిక టెస్టరు. ఇప్పుడు వీళ్ళందరూ టెస్టర్స్ కదా, వీళ్ళందరూ ఆటోమేషన్ టెస్ట్ కేసు రాస్తున్నారు. వీళ్ళందరూ ఆటోమేషన్ టెస్ట్ కేసు రాస్తున్నారు. రోహిత్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ హైదరాబాద్లో ఉన్నారు అనుకుందాం. రోహిత్ అనే ఆయన హైదరాబాద్లో పనిచేస్తున్నాడు, హైదరాబాద్లో టెస్ట్ కేసు రాస్తున్నాడు. యశ్వంత్ అనే అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్లో ఉన్నాడు అనుకుందాం, ఆయన ఐర్లాండ్లో ఆటోమేషన్ టెస్ట్ కేసు రాస్తున్నారు. అలాగే సరిత ఇప్పుడు యుఎస్ఏలో ఉందనుకుందాం, ఈమె యుఎస్ఏలో టెస్ట్ కేసు రాస్తుంది, ఆటోమేషన్ టెస్ట్ కేసెస్. అలాగే మౌనిక బెంగళూరులో ఉందనుకుందాం, బెంగళూరులో ఉంది. సో తను బెంగళూరులో టెస్ట్ కేసు రాస్తుంది, ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ తను బెంగళూరులో రాస్తున్నారు. మీ అందరూ ఒకే ప్రాజెక్టు, మీ అందరూ కూడా ఒకే ప్రాజెక్టు. యు ఆల్ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ ప్రాజెక్ట్, యు ఆల్ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ ప్రాజెక్ట్ అండి, యు ఆల్ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ ప్రాజెక్ట్. మీ అందరూ టెస్టర్స్, మీ అందరూ ఆటోమేషన్ టెస్ట్ కేసు రాస్తున్నారు. రోహిత్ వచ్చామనే హైదరాబాద్లో రాస్తున్నాడు, ఆయన కంప్యూటర్లో. ఎక్కడ రాస్తున్నాడు, వేర్ ఈజ్ రైటింగ్ టెస్ట్ కేసెస్, ఇన్ ఈజ్ కంప్యూటర్, ఇన్ ఈజ్ కంప్యూటర్, ఇన్ ఈజ్ కంప్యూటర్, ఇన్ ఈజ్ పైచామ్. అలాగే ఈ అందరూ కూడా వాళ్ళ కంప్యూటర్లో రాస్తున్నారు అనమాట, పైచామ్ ఐడిలో. పైచామ్ ఐడి అంటే ఎలా ఉంటుంది మీ అందరూ తెలుసు కదా. సో ఒకసారి చూపిస్తాను అండి, మీ అందరు తెలుసు కాబట్టి ఓపెన్ చేస్తున్నాను అదే నేను ఇప్పుడు. ఇది పైచామ్, ఓకే. ఇక్కడ మీరు పైచామ్లో టెస్ట్ కేసు రాస్తున్నారండి. ఇప్పుడు మీరు పైచామ్లో కేసు రాస్తున్నారు ఇక్కడ కదా. ఎక్కడ కూర్చొని, ఇప్పుడు రోహిత్ అయిన ఆయన ఆయన ఇంటికి రాస్తున్నాడు. ఇప్పుడు యశ్వంత్ అని ఆయన ఐర్లాండ్లో కూర్చొని ఆటోమేషన్ టెస్ట్ కేసు రాస్తున్నారు. సరిత అనే అమ్మాయి యూఎస్ఏలో కూర్చొని ఆటోమేషన్ టెస్ట్ కేసు రాస్తున్నారు. మౌనిక అనే అమ్మాయి బెంగళూరులో కూర్చొని టెస్ట్ కేసు రాస్తున్నారు. ఇప్పుడు మీ అందరు టెస్ట్ కేసెస్ రాస్తున్నారు కదా, మీ అందరు టెస్ట్ కేసెస్ కూడా ఒక దగ్గర స్టోర్ చేస్తారండి. దే విల్ స్టోర్ ఇన్ వన్ ప్లేస్. ఆల్ టెస్ట్ కేసెస్ విల్ స్టోర్ ఇన్ వన్ ప్లేస్, దట్ ఈస్ గిట్ హబ్. గిట్ హబ్ అండి. మనకి జనరల్గా గిట్ హబ్లో టెస్ట్ కేసెస్ స్టోర్ అవుతాయి అన్నమాట. మీరు రాసుకుంటారు కదా టెస్ట్ కేసెస్, మీరు రాసిన టెస్ట్ కేసెస్ మీ కంప్యూటర్లో ఉంటే సరిపోదు. అవి ఏం చేయాలంటే మనం ఒక దగ్గరికి పుష్ చేయాలన్నమాట, ఒక రిపాజిటరీకి పుష్ చేయాలి. గిట్ హబ్ని రిపాజిటరీ అంటారు, జనరల్గా రిపాజిటరీ అంటారు పెద్దగా ఓడు. ఇప్పుడు మీరు ఆటోమేషన్ టెస్ట్ కేసు రాస్తున్నారు కదా, ఇప్పుడు యశ్వంత్ ఉన్నారు ఐర్లాండ్లో కూర్చొని ఒక 2 టెస్ట్ కేసులు రాశారు ఆటోమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాశారు అనుకుందాం, ఇక్కడ దీనికే రాశారు అనుకుందాం. ఒకసారి నేను రాస్తున్నాను అండి. ఇప్పుడు నేనే యశ్వంత్, నేను ఒక 2 టెస్ట్ కేసు రాస్తున్నాను ఇక్కడ. యశ్వంత్, ఇది ఒక టెస్ట్ కేసు అనుకుందాం. ఇంకో టెస్ట్ కేసు రాశారు యశ్వంత్ ఇప్పుడు ఆయన సిస్టంలో ఐర్లాండ్లో కూర్చొని. ఇప్పుడు ఆయన ఎక్కడ రాశారు, ఆయన కంప్యూటర్లో రాశారు, ఆయన ఓన్ కంప్యూటర్లో రాశారు టెస్ట్ కేసెస్. బట్ ఈ టెస్ట్ కేసెస్ అనేవి మౌనిక కూడా చూడాలి, బెంగళూరులో ఉన్న మౌనిక కూడా చూడాలి. మౌనిక ఎక్కడ ఉంది, బెంగళూరులో ఉంది. ఇప్పుడు యశ్వంత్ రాసిన టెస్ట్ కేసెస్ మౌనిక కూడా చూడాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక రాసిన టెస్ట్ కేసు యశ్వంత్ కూడా చూడాలి. అలాగే రోహిత్ రాసిన టెస్ట్ కేసెస్ యశ్వంత్ చూడాలి. సరిత రాసిన టెస్ట్ కేసు, సరిత ఎక్కడున్నారు, యూఎస్ఏలో ఉన్నారు, తను రాసిన టెస్ట్ కేసెస్ కూడా యశ్వంత్ చూడాలి. ఎలా ఎలా చెయ్యాలి,
దానికోసమే మనం ఒక ప్లేస్ ఉంటుందండి. ఇప్పుడు మీరు రాసినా నేను రాసినా ఎవ్రీబడి నీడ్ టు, ఇప్పుడు ఎవరైతే టెస్ట్ కేస్ రాస్తున్నారో దే నీడ్ టు పుష్ ద కోడ్, దే నీడ్ టు పుష్ ద టెస్ట్ కేసెస్ని మనం కోడ్ అంటాం కదా, జనరల్గా కోడ్ అంటాం ఎక్కువ. వీ నీడ్ టు పుష్ ద కోడ్, వీ నీడ్ టు పుష్ ద కోడ్ ఇన్ టు గిట్ హబ్ అండి, గిట్ హబ్. ఓకేనా, గిట్ హబ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మీకు. మీకు గిట్ హబ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. గిట్ హబ్ ఎలా ఉంటుందంటే ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. గిట్ హబ్ అని కొట్టండి, ఇక్కడ వస్తుంది చూడండి గిట్ హబ్ అని సజెషన్. ఇది ఇది గిట్ హబ్ అండి, ఇలా ఉంటుంది మీకు రియల్ టైంలో గిట్ హబ్. ఓకే, ఇందులో ప్రాజెక్ట్ ఇందులో ఉంటుంది అన్నమాట మన ఆటోమేషన్ కోడ్ అంతా. ప్రతి ఒక్కరు ఇందులోకి పంపించాలి కోడ్ అనేది మీ ప్రాజెక్ట్లోకి. చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇక్కడ, చాలా ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులోకి మీరు పుష్ చేయాలి కోడ్. ఓకే, బిఫోర్ దట్ అండి మీరు గిట్ హబ్లోకి పుష్ చేస్తారు కరెక్టే, దే నీడ్ టు పుష్ ద టెస్ట్ కేసెస్ ఇంటూ గిట్ హబ్. కానీ బిఫోర్ దట్ మీరు కంపెనీలో జాయిన్ అవుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యశ్వంత్ ఉన్నారండి, యశ్వంత్ అనే ఆయనకి అమెజాన్లో జాబ్ వచ్చింది. ఈ గాట్ ఏ జాబ్ ఇన్ అమెజాన్లో జాబ్ వచ్చింది. ఏంటి జాబ్ రోల్ ఏంటి, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్. ఇప్పుడు యశ్వంత్ ఫస్ట్ డే కంపెనీకి వెళ్ళారు. వాళ్ళ మేనేజర్ ఏమన్నారంటే కంపెనీకి వెళ్ళాక, యశ్వంత్ ప్లీజ్ సెటప్ ద ఆటోమేషన్ ప్రాజెక్ట్ ఇన్ యువర్ కంప్యూటర్. ఆటోమేషన్ ప్రాజెక్టు ఆయన కంప్యూటర్లో సెటప్ చేసుకోమన్నారన్నమాట, ఎవరు, యశ్వంత్ మేనేజరు. కానీ చూడండి, మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతారు కదండి, మీకు ఆల్రెడీ టెస్ట్ కేసెస్ రాసి ఉంటాయి. ఓకేనా, మీరు జస్ట్ ఇంకా ఎక్స్ట్రాగా రాయడం అన్నమాట. సో ఆ ఎక్స్ట్రాగా రాసిన టెస్ట్ కేసులు ఎక్కడ ఉంటాయి, మనకి గిట్ హబ్లో ఉంటాయి. ఇప్పుడు మనకి ఆల్రెడీ వేరే వాళ్ళు రాసి ఉంటారు కదా టెస్ట్ కేసెస్. ఇప్పుడు యశ్వంత్ అమెజాన్లో జాయిన్ అయ్యారు, వాళ్ళ మేనేజరు ప్రాజెక్ట్ సెటప్ చేసుకోమన్నారు. ఈయనకి ప్రాజెక్ట్ సెటప్ చేసుకోమన్నారు కదా యశ్వంత్కి. అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉంది, ఆల్రెడీ ఎవరో టెస్ట్ కేసెస్ రాశారు, ఆల్రెడీ సమ్వన్ హ్యాస్ రిటన్ ద టెస్ట్ కేసెస్ అండి, ఓకే. ఇప్పుడు యశ్వంత్ ఏం చేయాలంటే ఆ రాసిన టెస్ట్ కేసెస్ని ఆయన కంప్యూటర్లోకి తెచ్చుకొని ఆయన రాయాలి ఇప్పుడు టెస్ట్ కేసెస్. ఇప్పుడు నీ కంప్యూటర్లోకి ఎలా తెచ్చుకోవాలి, హౌ టు గెట్ ఆల్ టెస్ట్ కేసెస్ ఇంటూ యువర్ కంప్యూటర్ and then you write your test and then you write your test cases. ఓకేనా. సో ఫస్ట్ థింగ్ యశ్వంత్ ఏం చేయాలంటే, యశ్వంత్కి అమెజాన్లో జాబ్ వచ్చింది ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ కింద. ఇప్పుడు వాళ్ళ మేనేజర్ వచ్చి ఏం చెప్పారంటే, యశ్వంత్ మీరు ఆటోమేషన్ ప్రాజెక్ట్ కదా, మీరు ఆటోమేషన్ ప్రాజెక్ట్ సెటప్ చేసుకోమన్నారు. ఓకేనా, ఆటోమేషన్ ప్రాజెక్ట్ సెటప్ చేసుకోమంటే ఏం చేయాలంటే ఇప్పుడు యశ్వంత్ ఆయనకు ఒక యూఆర్ఎల్ ఇస్తారండి, గిట్ హబ్ యాక్సెస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి నేను ఎలా యాక్సెస్ ఎలా ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ యశ్వంత్ ఉన్నారండి, సైన్ అవుట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యశ్వంత్కి గిట్ హబ్ యాక్సెస్ ఇస్తారన్నమాట. ఇప్పుడు ఎలా ఇస్తారంటే వాళ్ళ మేనేజరు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్. ఓకే, ఇప్పుడు ఇస్తారన్నమాట యశ్వంత్కి గిట్ హబ్ యాక్సెస్, గిట్ హబ్ యూఆర్ఎల్ కూడా ఇస్తారు. దిస్ ఈజ్ గిట్ హబ్ యూఆర్ఎల్ అని ఇస్తారు, యూజర్ నేమ్ ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేము, ఓకే, పాస్వర్డ్ కూడా ఇస్తారు. ఇప్పుడు ప్రాజెక్ట్ సెటప్ చేసుకోమంటారు అన్నమాట, పాస్వర్డ్ ఇచ్చి ప్రాజెక్ట్ సెటప్ చేసుకోమంటారు. ఓకేనా, చెప్తారు అన్నమాట, గిట్ పాస్వర్డ్ కూడా ఇస్తారు వాళ్ళే, పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. ప్రాజెక్ట్ పేరు కూడా చెప్తారు, ప్రాజెక్ట్ నేమ్ సాస్ ల్యాబ్స్ ప్రాక్టీస్. ఇప్పుడు వీళ్ళ మేనేజరు యశ్వంత్కి గిట్ హబ్ యూఆర్ఎల్ ఇచ్చారు, యూజర్ నేమ్ ఇచ్చారు, పాస్వర్డ్ ఇచ్చారు, ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి, ప్రాజెక్ట్ సెటప్ చేసుకోవాలి, ఆటోమేషన్ ప్రాజెక్టు ఈయన కంప్యూటర్లో. బిఫోర్ దట్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ సెటప్ చేసుకోవాలంటే మనం గూగుల్ నుంచి ఒక డౌన్లోడ్ చేసుకోవాలి కంపెనీలో.
ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు గిట్ అని గిట్ గిట్ అని గిట్ మీద క్లిక్ చేసి ఓకే ఇక్కడ గిట్ ఫర్ విండోస్ అని ఉంటుంది, ఇన్స్టాల్ ఫర్ విండోస్ అని చూసారా. మీరు నార్మల్ కంప్యూటర్ వాడుతున్నారు విండోస్, ఇన్స్టాల్ ఫర్ విండోస్ అని కొట్టండి. ఇక్కడ విండోస్ మ్యాక్ లైనెక్స్ అని అడుగుతుంది. నేను విండోస్ వాడుతున్నాను కాబట్టి విండోస్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయినాక రన్ చేయండి. ఓకేనా, అది అయిపోతుంది. ఫస్ట్ థింగ్ ఇది డౌన్లోడ్ అవుతుంది కదా, రన్ చేయండి. వన్స్ రన్ చేశాక టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి గిట్ ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. గిట్ కంపల్సరీ ఉండాలన్నమాట మీ దాంట్లో. గిట్ ఉందా లేదా చెక్ చేయాలంటే కమాండ్ ఇవ్వాలి, గిట్ వర్షన్ అని. చూసారు గిట్ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి నాకు చూపిస్తుంది 2.5.2 అని. అంటే నా సిస్టంలో గిట్ ఇన్స్టాల్ అయి ఉంది. ఇప్పుడు యశ్వంత్ ఏం చేయాలంటే గిట్ ఇన్స్టాల్ అయిపోయింది కదా సక్సెస్ఫుల్గా. ఇప్పుడు యశ్వంత్ ఏం చేయాలి, వాళ్ళ మేనేజరు గిట్ హబ్ యూఆర్ఎల్, గిట్ వేరు గిట్ హబ్ యూఆర్ఎల్ అండి. గిట్ వేరు గిట్ హబ్ వేరు. ఓకేనా. ఓకే, ఇప్పుడు గిట్ డౌన్లోడ్ చేస్తాం మనం గూగుల్ నుంచి. ఇప్పుడు గిట్ హబ్ యూఆర్ఎల్ వాళ్ళ మేనేజర్ ఇచ్చారు కదా, యశ్వంత్ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఓకే గూగుల్లో ఓపెన్ చేస్తారు యశ్వంత్. ప్రాజెక్ట్ సెటప్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు యశ్వంత్. చూడండి ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేయాలి. ఫస్ట్ టైం ఇక్కడ సైన్ ఇన్ అని చూసారా, సైన్ ఇన్ అని కొట్టాలి. సైన్ ఇన్ కొట్టాక యశ్వంత్కి ఈమెయిల్ ఇచ్చారు కదా, ఈమెయిల్ ఐడి ఫస్ట్ టైం మన కంపెనీలో చేసి జాయిన్ అయినప్పుడు ఏం చేయాలి, యాజ్ ఎ టెస్టర్. ఇది వన్ టైం జాబు, ఒకే ఒకసారి చేస్తాం. ఇప్పుడు పాస్వర్డ్ కొట్టాలి. పాస్వర్డ్ నాకు తెలుసు కాబట్టి కొడుతున్నాను ఇక్కడ. ఓకే, పాస్వర్డ్ కొట్టానండి. పాస్వర్డ్ కొడితే లాగిన్ అవుతుంది. చూసారా గిట్ హబ్లో లాగిన్ అయింది. ఇక్కడ చూసారా రిపాజిటరీస్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్, టాప్ రిపాజిటరీస్ అని. వీళ్ళ రిపాజిటరీ పేరేంటి, వీళ్ళ ప్రాజెక్ట్ పేరేంటి చూసుకోండి. యశ్వంత్ చెప్పారు సాస్ ల్యాబ్ ప్రాక్టీస్. ఇప్పుడు వీళ్ళ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో చూసుకుంటారు ఆయన. వీళ్ళు ఏం చేస్తారు ఈయన యశ్వంత్ అని ఆయన. సాస్ ల్యాబ్ ఇది సాస్ ల్యాబ్స్, ఇదిగోండి ఇది ఉంది చూసారా సాస్ ల్యాబ్స్ ప్రాక్టీస్ అని. ఇది ఇది తీసుకోవాలి. ఇది దీని మీద క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ ఈ రిపాజిటరీ మీద, రిపాజిటరీ అంటారండి ప్రాజెక్ట్ని. ఓకే అయిపోయినాక ఇక్కడ కోడ్ అని ఉంది చూసారా, కోడ్ అని. ఈ కోడ్ మీద క్లిక్ చేసి కాపీ కొట్టండి. ఇక్కడ కాపీ సింబల్, ఇక్కడ నేను మౌస్ మూవ్ చేస్తాను చూడండి. ఇక్కడ కాపీ కొట్టాలి. కాపీ కొట్టినాక మీరు మీ కంప్యూటర్లోకి వెళ్ళి ఓకే మీరు మీ కంప్యూటర్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లోనే ఎక్కడో దగ్గర ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఏమని, ఆటోమేషన్ ప్రాజెక్ట్ అని. యశ్వంత్ ఆటోమేషన్ ప్రాజెక్ట్. ఓకేనండి, యశ్వంత్ ఆటోమేషన్ ప్రాజెక్ట్. ఫస్ట్ టైం అండి కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, గిట్ ఇన్స్టాల్ చేయడం ఆల్రెడీ తెలుసు అందరికీ. ఏంటి గిట్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు, గిట్ అని కొట్టండి. గూగుల్లోకి వెళ్ళి గిట్ అని కొడితే గిట్ తమిస్తుంది. గిట్ మీద కొడితే ఇక్కడ ఇన్స్టాల్ ఫర్ విండోస్ అని ఉంటుంది, కొట్టండి. కొట్టినాక డౌన్లోడ్ చేసి రన్ చేయండి. గిట్ అయిపోయింది. గిట్ ఇన్స్టాల్ చేశాక గిట్ హబ్ ఓపెన్ చేయండి. గిట్ హబ్ అంటే ఆల్రెడీ ఓపెన్ చేస్తాం. ఇందులో మీకు కావాల్సిన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాపీ కొట్టండి. కాపీ కొట్టాక మీ సిస్టంలోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. దాని పేరు యశ్వంత్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ అని పెట్టండి. ఇప్పుడు ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఇన్ టెర్మినల్ అని కొట్టండి. ఓపెన్ ఇన్ టెర్మినల్ అని కొట్టండి. కొట్టినాక మీరు ఇప్పుడు ఏం చేయాలంటే అండి, ఇప్పుడు మీ ప్రాజెక్టు మీ కంప్యూటర్లోకి తెచ్చుకోవాలండి. చూడండి మీరు ఏమి ఇవ్వాలంటే కమాండ్ గిట్ క్లోను, మీరు కాపీ చేశారు కదా ఇక్కడ కోడు, ఈ కోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ సింబల్ ఉంది సార్, కాపీ కొట్టండి. గిట్ క్లోను కాపీ కొట్టినాక ఇక్కడ ఇవ్వాలి. ఆ యూఆర్ఎల్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. గిట్ క్లోన్ ప్రాజెక్ట్ యూఆర్ఎల్ చూసారు డన్ అని వచ్చింది. ఇలా క్లోన్ అయ్యింది అన్నమాట. ఇది క్లోనింగ్ అంటారు. ఇప్పుడు ప్రాజెక్ట్ మీ కంప్యూటర్లోకి వచ్చేసింది చూసుకోండి. అక్కడ గిట్ హబ్లో ఉన్న ప్రాజెక్ట్ మీరు ఈ ఫోల్డర్లోకి వచ్చేసి చూడండి. ఇప్పుడు ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి చూసారా, సాస్ ల్యాబ్ ప్రాక్టీస్ అంతా వచ్చేసింది ప్రాజెక్టు. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయాలంటే పైచామ్ ద్వారా ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేస్తారంటే ఆల్రెడీ ఏదైనా ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యిందనుకో క్లోజ్ ప్రాజెక్ట్ అని కొట్టండి. కొట్టినాక ఇలా ఓపెన్ అవుద్ది పైచాము. ఇక్కడ ఓపెన్ అని చూసారా, ఓపెన్ మీద కొట్టి మీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో డౌన్లోడ్స్లో ఉంది కదా,
డౌన్లోడ్స్ ఎక్కడుంది? డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. సి డ్రైవ్లోకి వెళ్ళి డౌన్లోడ్స్, యూజర్స్లోకి వెళ్ళి ఎంఎస్కే ఓన్లీకి వెళ్ళి డౌన్లోడ్స్ ఎక్కడుంది? డౌన్లోడ్స్లో కదా మీరు ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకుంది, యశ్వంత్ ఆటోమేషన్ అని. ఇదిగోండి, యశ్వంత్ ఆటోమేషన్ ఓపెన్ చేసి సాస్ ల్యాబ్ ప్రాక్టీస్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫోల్డర్ కొట్టి ట్రస్ట్ ప్రాజెక్ట్ అని కొట్టండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది చూడండి, కోడ్ కనిపిస్తుంది మొత్తం. చూడండి, కోడ్ కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, కోడ్ కనిపిస్తుంది మంచిగా. ఓకేనా అండి? ఇక్కడ దాకా అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ప్రాజెక్ట్ ఎలా క్లోన్ చేసుకోవాలి? ఫస్ట్ టైం మన కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ కోడ్ ఉంటుందండి గిట్ హబ్లో. మనకి గిట్ హబ్ గిట్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గిట్ హబ్ గిట్, మనకి గిట్ హబ్ యాక్సెస్ ఇస్తారు మేనేజర్స్. మన ఏ ప్రాజెక్ట్ అని కూడా వాళ్ళే చెప్తారు. ఓకే, మనకి గిట్ యాక్సెస్ కూడా ఇచ్చారు. గిట్ డౌన్లోడ్ చేసుకోవాలి మనం వెళ్ళి. మనకి యాక్సెస్ ఏమి ఉండదు, మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు గిట్ అని కొట్టి, గిట్ అని కొని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే మ్యాక్ అయితే డౌన్లోడ్ చేసుకొని రన్ చేయాలి. రన్ చేసుకున్నాక టెర్మినల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి గిట్ ఇన్స్టాల్ అయిందా లేదని. అది అయిపోయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ యూఆర్ఎల్ ఇస్తారు కదా, ప్రాజెక్ట్ క్రెడెన్షియల్స్, గిట్ హబ్ క్రెడెన్షియల్స్, అది ఓపెన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీకు ఏదైతే ప్రాజెక్ట్ చెప్తారో అది మళ్ళీ నేను చేసి చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి క్లోన్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి వేరే ప్రాజెక్ట్ అనుకుందాం. ఇది వేరే కొత్త ప్రాజెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు మీరు గిట్ హబ్ ఓపెన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సాస్ ల్యాబ్స్ ప్రాక్టీస్ అండి. ఇందాక మనం ఏం తీసుకున్నాం? సాస్ ల్యాబ్స్ ప్రాక్టీస్ కదా. ఇది ఇంకోటి ఫ్రెష్, ఇది ఎస్టర్డే చేసాం. ఇది తీసుకుందాం ఈసారి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కోడ్ అని చూసారా, కోడ్ మీద కాపీ చేయండి. కాపీ చేసుకుంటే కాపీ సింబల్ ఉంటుంది, కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్ అనే కదా ఎక్కడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్లో ఇప్పుడు నేను ఇందాక రోహిత్ అని యశ్వంత్ అని పెట్టాను కదా, ఇప్పుడు రోహిత్ అని పెడదాం. రోహిత్ ఇప్పుడు రోహిత్ చేస్తాను అనుకుందాం క్లోనింగ్. రోహిత్ ఇప్పుడు యాక్సెస్ వచ్చింది. రోహిత్ ఏం చేస్తారు? రోహిత్ ఆటోమేషన్ అని పెట్టి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఇన్ టెర్మినల్ అని కొడతారు. కొట్టినాక ఇక్కడ రాస్తారు అన్నమాట ఏమని, గిట్ క్లోన్ యూఆర్ఎల్ ఎంటర్. ఇప్పుడు ప్రాజెక్ట్ క్లోన్ అయింది చూడండి, క్లోన్ అయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చింది చూడండి. ఇప్పుడు రోహిత్ దాంట్లో ప్రాజెక్ట్ వచ్చేసారు చూడండి. చూసారా, రోహిత్ సాస్ ల్యాబ్ ప్రాక్టీస్. ఎందులో పెట్టుకున్నారు? రోహిత్ డాక్యుమెంట్స్లో కదా. ఇప్పుడు ఆల్రెడీ పైచామ్ ఓపెన్ చేస్తాడు ఆయన. ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తాడు. ఇది క్లోజ్ చేసేసి ఓపెన్లోకి వెళ్తారు. ఓపెన్లోకి వెళ్ళి అగైన్ మళ్ళీ డాక్యుమెంట్స్లో పెట్టుకున్నాడు కాబట్టి ప్రాజెక్టు రోహిత్ ఆటోమేషన్లోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని, వాయిస్ స్టక్ అవుతుందండి. వినిపిస్తుందా? హలో రోహిత్, ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే, ఒకసారి మిగతా వాళ్ళు కన్ఫర్మ్ చేయరా అండి? ఓకే 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 డన్. ఓకేనండి. ఇప్పుడు రోహిత్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశారు కదా. ఇప్పుడు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నారు రోహిత్. ట్రస్ట్ ప్రాజెక్ట్ అని కొడతారు. ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది చూసారా. ఎక్కడో ఉన్న కోడ్ మీ కంప్యూటర్లో ఓపెన్ అయిపోయింది, రోహిత్ సిస్టంలో ఓపెన్ అయిపోయింది చూడండి. వేరే వాళ్ళు రాసిన టెస్ట్ కేసులు అన్నీ మనకు కనిపిస్తాయి. వేరే వాళ్ళ టెస్ట్ డేటా, రిపోర్ట్స్, పిఓఎం అన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు రోహిత్ ఒక టెస్ట్ కేసు రాశాడు అనుకుందాం. ఇప్పుడు రోహిత్ ఏం చేస్తారు? ఒక మాన్యువల్ టెస్ట్ కేసుకి ఆటోమేషన్ రాశాడు అనుకుందాం. సరే రాద్దాం ఇప్పుడు మనం. ఓకేనా, రోహిత్ రాశాడు అనుకుందాం. పేరు కూడా పెడదాం. ఇప్పుడు రోహిత్ అని పేరు పెడదాం. టెస్ట్ లాగిన్ కదా, టెస్ట్ లాగిన్ రోహిత్ అని పెడతాను. ఓకేనా, ROHIT. ఇప్పుడు రోహిత్ ఒక టెస్ట్ కేసు రాశారండి. ఇప్పుడు రోహిత్ వీళ్ళు కంప్యూటర్లో రాశారు కదా రోహిత్.
రోహిత్ రాసిన టెస్ట్ కేసు ఈయన కంప్యూటర్లో పెట్టుకోకూడదు ఎప్పుడు. ఈయన అయిపోయినాక టెస్ట్ కేసు రాస్తారు కదా, ఇప్పుడు రన్ చేస్తారు కదా, మీరు టెస్ట్ కేసు రాసాక ఏం చేస్తారండి, రన్ చేస్తారు. ఓకేనా, రన్ చేసాక పాస్ అయిందో ఫెయిల్ అయిందో చూసుకుంటారు. అది అయిపోయినాక మీరు ఏం చేయాలి తెలుసా, రోహిత్ ఏం చేస్తాడు తెలుసా, ఆయన టెస్ట్ కేసు ఫస్ట్ రాశాడు, ఒక మాన్యువల్ టెస్ట్ కేసుకి ఆటోమేషన్ రాసేస్తాడు. మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒక టెస్ట్ కేసుకి ఆటోమేషన్ ఎలా రాయడం నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను రోహిత్ అని ఆయన టెస్ట్ కేసు రాసేసాడు ఆయన. ఓకే, ఇప్పుడు పాస్ అయింది చూడండి, 1 టెస్ట్ పాస్ అని. ఓకేనా, పాస్ అయింది. ఇప్పుడు రోహిత్ అని ఆయన ఈయన కంప్యూటర్లో రాశారు. రోహిత్ ఎక్కడ ఉన్నారు, రోహిత్ ఎవరు, రోహిత్ ఎవరు చెప్పాను కదా మీకు స్టార్టింగ్, ఒకసారి అండి అక్కడ మిస్ అయిపోయింది. చూడండి, రోహిత్ టెస్ట్ హైదరాబాద్. ఇప్పుడు రోహిత్ హైదరాబాద్లో కూర్చొని ఒక టెస్ట్ కేసు రాశాడు, ప్రాజెక్ట్ సెటప్ చేశాడు, ప్రాజెక్ట్ మంచిగా సెటప్ చేశారు, ఒక టెస్ట్ కేసు రాసిండు ఆయన, ఆయన కంప్యూటర్లో రాసిండు. ఇప్పుడు చూడండి వీళ్ళ ప్రాజెక్ట్ పేరేంటి, ఇప్పుడు గిట్ హబ్లోకి వెళ్ళి చూడండి, టెస్ట్ కేసెస్లోకి వెళ్తే టెస్ట్ లాగిన్ కదా, ఇందులోనే కదా రోహిత్ టెస్ట్ కేసు రాసింది, చూడండి టెస్ట్ లాగిన్లో. ఇప్పుడు మీరు గిట్ హబ్లో ఇది ఓపెన్ చేస్తే ఆ టెస్ట్ కేసు ఇక్కడ కనిపించదు, చూడండి కావాలంటే మీరు, ఓన్లీ ఇది ఒకటే కనిపిస్తుంది టెస్ట్ లాగిన్, ఇంకేం కనిపించట్లేదు చూడండి. ఎప్పుడైతే రోహిత్ ఈ కోడ్ని పుష్ చేస్తాడో అది ఇక్కడ కూడా కనిపిస్తుందండి, ఇక్కడ కనిపిస్తుంది, అందరూ చూడొచ్చు. గిట్హబ్లో ఉంటే వేరే వాళ్ళు కూడా చూడొచ్చు అన్నమాట. ప్రజెంట్ లేదు, ఆయన కంప్యూటర్లో రాశారు హైదరాబాద్లో కూర్చొని. ఇప్పుడు హైదరాబాద్లో రాసిన టెస్ట్ కేసు ఆయన గిట్హబ్లోకి పంపించాలి. రాద్దాం, రోహిత్ ఏం చేయాలి, ఇప్పుడు హైదరాబాద్లో రాసిన టెస్ట్ కేసు, ఈ హ్యాస్ రిటర్న్ టెస్ట్ కేస్ ఇన్ హైదరాబాద్ in his system, in his computer, in his PyCharm. Okay, in his computer, in his PyCharm. ఓకే, ఇప్పుడు రోహిత్ ఏం చేయాలంటే ఈ టెస్ట్ కేసు గిట్హబ్లోకి పుష్ చేయాలి. టెస్ట్ కేసు అయిపోయినాక రాశాక సక్సెస్ఫుల్గా పాస్ అయితే ఈ హ్యాస్ టు పుష్ అంటారన్నమాట. ఎందుకంటే ఆయన కంప్యూటర్లో హైదరాబాద్లో రాసిన కోడు గిట్హబ్లోకి పంపిస్తారన్నమాట, అందుకే పుష్ అంటారన్నమాట. అంటే హైదరాబాద్లో రాసిన కోడు గిట్హబ్లోకి పంపిస్తాం అంటే పుష్ చేస్తాం కదా, ఒక దగ్గర నుంచి ఇంకో దానికి మూవ్ చేయడం, అందుకే పుష్ అని అంటాం అన్నమాట. పుష్ మనం వాడేది ఏంటి, గిట్ కదా, ఈ హ్యాస్ టు పుష్ ద కోడ్. మనం కోడ్ పుష్ చేయాలంటే గిట్ వాడతాం, గిట్ పుష్ అని. సో గిట్ పుష్ వాడతాం చూడండి. ఇప్పుడు గిట్ పుష్ అని కూడా తెలిపోద్ది. టెర్మినల్ ఉండాలి, ఇక్కడ టెర్మినల్ ఉంటుంది, ఈ టెర్మినల్కి వెళ్ళండి. టెర్మినల్కి వెళ్ళి సింపుల్ కమాండ్ రాయండి, ఇక్కడ ఏమని, గిట్ పుష్ అని. చూడండి గిట్ పుష్ అని కొట్టా, ఇప్పుడు వెళ్ళిపోద్ది మా టెస్ట్ కేసు అక్కడ. చూడండి ఏంటిది, గిట్ పుష్ కొడితే వెళ్ళట్లేదు టెస్ట్ కేసు, అయ్యో ఏమైంది. ఇప్పుడు గిట్ పుష్ కొడితే వెళ్ళిపోదండి, ఓకేనా. ఇప్పుడు గిట్ పుష్ కొడితే డైరెక్ట్ వెళ్ళిపోదు, గిట్ పుష్ చేసే ముందు ఒక 2 చేయాలి. గిట్ యాడ్ చేయాలి, అలాగే గిట్ కమిట్ చేయాలి. అంటే ఏంటంటే దీనికి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు రోహిత్ టెస్ట్ కేసు రాశారు కదా, అంటే ఈ 2 కామెంట్స్ ఎందుకు రన్ చేయాలంటే రైటింగ్ టెస్ట్ డన్ టెస్ట్ కేస్. ఇప్పుడు చూడండి రోహిత్ పుష్ చేయాలి, గిట్ పుష్ డైరెక్ట్ వాడితే వెళ్ళిపోదు. ఇక్కడ రోహిత్ అని ఆయన నేను చేశాను అని కన్ఫర్మేషన్ చేయాలి, అందుకే గిట్ యాడ్ గిట్ కమిట్ చేయాలి. గిట్ యాడ్ గిట్ కమిట్ ఎలా చేయాలంటే గిట్ యాడ్ స్పేస్ డాట్ ఇవ్వండి, డాట్. ఇది ఫస్ట్ రన్ చేయాలి రోహిత్, అది రన్ చేశాక గిట్ కమిట్ అని ఇచ్చి -m మెసేజ్, అంటే మెసేజ్ ఎందుకంటే ఐఆమ్ డన్ దిస్ టెస్ట్ కేస్ మీనింగ్ మాట, ఏదో ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ ఇప్పుడు ఇచ్చారు, గిట్ కమిట్ ఇచ్చారు. ఇప్పుడు గిట్ పుష్ చేయాలండి, ఇప్పుడు చేస్తున్నాడు రోహిత్ గిట్ పుష్. ఇప్పుడు గిట్ పుష్ కొడుతున్నారు ఆయన, ఎంటర్ కొట్టాలి రాసి. ఇప్పుడు చూడండి వెళ్ళి ఇది అయిపోగానే చూడండి, ఇప్పుడు చూడండి అక్కడికి వెళ్ళి మీకు కోడ్ కనిపిస్తుంది చూడండి, రిఫ్రెష్ చేయండి ఇక్కడ. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు పుష్ చేశారు కదా ఆయన, ఇప్పుడు చూడండి రన్ చేయండి, చూసారా టెస్ట్ లాగిన్ రోహిత్ అని కూడా వచ్చింది, టెస్ట్ కేసు. యాక్చువల్లీ ఇంతకుముందు లేదు ఇక్కడ గిట్ హబ్లో, రోహిత్ రాసిన టెస్ట్ కేసు, హైదరాబాద్లో రాసిన టెస్ట్ కేసు గిట్ హబ్లోకి వచ్చేసింది. ఇప్పుడు గిట్ హబ్లో ఉన్న కోడు ఎవరైనా చూడొచ్చు, అమెరికాలో ఉన్న సరిత అయినా చూడొచ్చు, ఐర్లాండ్లో ఉన్న యశ్వంత్ అయినా చూడొచ్చు.
ఇలా మనం పుష్ చేస్తాం అన్నమాట కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు రాశారండి కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు యశ్వంత్ పుష్ చేశాడు. యశ్వంత్ ఐర్లాండ్ నుంచి కోడ్ పుష్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను రాస్తాను ఇక్కడ మీకు చూపించడం కోసం అండి. ఫర్ ఎగ్జాంపుల్ యశ్వంత్ ఏం చేశారంటే ఐర్లాండ్లో ఉన్నారు. ఐర్లాండ్లో కోడ్ రాశారండి యశ్వంత్. ఓకే, ఐర్లాండ్లో కూర్చుని యశ్వంత్ కోడ్ రాశారు. టెస్ట్ కేస్, కోడ్ అంటే టెస్ట్ కేస్ అండి, కన్ఫ్యూజ్ అయ్యి మాకండి కోడ్ అంటే ఏంటని. ఇప్పుడు ఐర్లాండ్లో కూర్చొని యశ్వంత్ అని ఆయన రాశారండి కోడ్. సరే, యశ్వంత్ రాశాడు, పుష్ చేశాడు, ఆయన కంప్యూటర్లోంచి పుష్ చేశాడు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు కానీ ఇక్కడ కనిపించుతుంది చూడండి, రోహిత్ సిస్టంలో యశ్వంత్ కోడ్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు వేరే వాళ్ళు రాసిన టెస్ట్ కేసు యశ్వంత్ ఐర్లాండ్లో రాసి ఆయన పుష్ చేసాడు, రోహిత్ పుష్ చేసినట్టు. రోహిత్ పుష్ చేసినట్టు యశ్వంత్ కూడా పుష్ చేశాడు. కానీ చూడండి, రోహిత్ కంప్యూటర్లో కనిపించట్లా. ఇది రోహిత్ కంప్యూటర్ కదా, రోహిత్ కంప్యూటర్లో చూడు టెస్ట్ కేసు లేదు, టెస్ట్ లేదు. కానీ చూడండి, టెస్ట్ లాగిన్ రోహిత్ తర్వాత మనకి ఇంకో టెస్ట్ కేసు కూడా ఉంది ఇక్కడ గిట్ హబ్లో చూడండి, టెస్ట్ లాగిన్ యశ్వంత్ అని. ఇప్పుడు యశ్వంత్ రాసిన టెస్ట్ కేసు నేను చూడాలనుకో ఏం చేయాలి తెలుసా? వేరే వాళ్ళు రాసిన టెస్ట్ కేసు మనం చూడాలంటే గిట్ పుల్ చేయాలండి. గిట్ పుల్, మన రాసిన కోడ్ పంపించాలంటే గిట్ పుష్, వేరే వాళ్ళు రాసింది మన సిస్టంలో కనిపించాలంటే గిట్ పుల్. ఇప్పుడు నేను ఇక్కడ గిట్ పుల్ చేయాలంటే టెర్మినల్లోకి వెళ్ళండి, కింద టెర్మినల్లోకి వెళ్ళి గిట్ పుల్ అని కొట్టండి, జిఐటి గిట్ పియుఎల్ఎల్. ఇప్పుడు చూడండి, యశ్వంత్ రాసింది వచ్చేస్తుంది, ఐర్లాండ్ రాసిన టెస్ట్ కేసు వచ్చేస్తుంది చూడండి. చూసారా, టెస్ట్ లాగిన్ యశ్వంత్ వచ్చేసింది. ఓకే, ఇలా అండి మనం రాసిన కోడు మనం పుష్ చేయాలి, వేరే వాళ్ళు రాసిన కోడ్ కూడా మనం పుల్ చేసుకోవచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. హౌ విల్ యూ పుష్ ద కోడ్, వాట్ ఆర్ ద గిట్ కమాండ్స్ యూ ఆర్ యూజింగ్ ఎవ్రీడే. ఇవి ఎవ్రీడే వాడతాం అన్నమాట మనం. ఏవి ఈ కమాండ్స్ అనేవి ఎప్పుడు వాడతాం అన్నమాట మనం. గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్, గిట్ పుల్లు, గిట్ క్లోను. గిట్ క్లోను ఒకసారే వాడతాము, ఒకసారి మన కంపెనీలో జాయిన్ అయినాక గిట్ క్లోను ప్రాజెక్ట్ యూఆర్ఎల్. గిట్ క్లోను ప్రాజెక్ట్ యూఆర్ఎల్. ప్రాజెక్ట్ యూఆర్ఎల్ అంటే ఏంటి, మనం స్టార్టింగ్లో తీసుకున్నాం కదా అలా. ఫస్ట్ అండి ఇదంతా ఫస్ట్ టైం జాబు. ఈ కమాండ్స్ ఉన్నాయి చూసారు, గిట్ యాడ్, కమిట్, పుష్, పుల్లు ఎప్పుడు వాడతామండి మనం. ఓకేనా, ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓకేనండి, గిట్ కమాండ్ గుర్తుపెట్టుకోండి. మాటకి అడుగుతారు మనకి ఇంటర్వ్యూలో, గిట్ కమాండ్స్ ఏంటి మీకు వచ్చి అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అండి, ఇక్కడ మనకు టెస్ట్ కేసు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ టెస్ట్ కేసు అన్నింటిని రన్ చేయాలండి. నేనేం చేస్తాను రన్ చేయాలంటే, టెస్ట్ కేసు రన్ చేయాలంటే కమాండ్ ఏంటండి, ఒక టెస్ట్ కేసుని రన్ చేయాలనుకో నేను ఇక్కడ యారో బటన్ మీద క్లిక్ చేసి రన్ చేస్తా. ఓకేనా, యారో బటన్ మీద క్లిక్ చేసి రన్ చేస్తాను టెస్ట్ కేసెస్ని, ఏదైనా ఒక టెస్ట్ కేసు రన్ చేయాలంటే. అదే నాకు మొత్తం అన్ని టెస్ట్ కేసు రన్ అవ్వాలండి. టెస్ట్ కేసెస్ అన్ని హెడ్లెస్ మోడ్లో రన్ అవుతున్నాయి. హెడ్లెస్ అంటే మనకు బ్రౌజర్ కనిపించదు, బ్రౌజర్ ఓపెన్ అవ్వకుండా రన్ చేస్తుంది అనమాట. నేను అలా పెట్టానులే, మీకు బ్రౌజర్ కావాలంటే బ్రౌజర్ పెట్టుకోండి. ఓకే, చూడండి ఇప్పుడు మీకు టెస్ట్ కేసు రన్ చేస్తున్నారు కదా, మీకు అన్ని టెస్ట్ కేసు రన్ అవ్వాలనుకో మీరు ఏం చేస్తారు, పై టెస్ట్ అని ఇస్తే అన్ని టెస్ట్ కేసు రన్ అవుతాయి కదా. ఇప్పుడు రన్ చేస్తున్నాం చూడండి, అన్ని టెస్ట్ కేసు రన్ చేయాలంటే మీరు టెర్మినల్లోకి వెళ్ళి పై టెస్ట్ అని టైప్ చేస్తే మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ టెస్ట్ కేసు మనకి మొత్తం 4 ఉన్నాయి. 1 2 3 ఉన్నాయండి, సారీ 3 ఉన్నాయి. 1 2 3 టెస్ట్ కేసులు ఉన్నాయండి, 3 రన్ అవుతాయి చూడండి. నేను హెడ్లెస్ మోడ్లో రన్ చేస్తున్నాను. హెడ్లెస్ మోడ్ అంటే ఏంటండి, మనకు కనిపించుద్ది బ్రౌజర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. నేను అలా పెట్టాను అన్నమాట సిస్టమ్. అంటే హెడ్లెస్లో పెట్టాలంటే ఈ కోడ్ అంతా రాయాలి, మీరు జనరల్గా ఈ కోడ్ అంతా రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను, 2 పాస్ అయినాయి, ఇది కూడా రన్ అయిపోయినాయి, చూద్దాం ఒకసారి. జనరల్గా టెస్ట్ కేసెస్ అనేవి ఇప్పుడు 100 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి సరిపోయిందండి. అదే ఇక్కడ 100 టెస్ట్ కేసులు ఉంటే 100 నీ సిస్టంలో రన్ చేస్తావా, చూడు 3 పాస్, 3 పాస్, 47 సెకండ్స్. ఇప్పుడు అదే 100 టెస్ట్ కేసులు ఉంటే నీ సిస్టంలో రన్ అయ్యే వరకు కూర్చుంటావా నువ్వు. అదే 500 టెస్ట్ కేసులు ఉంటే, అందుకే మనకు ఒకటి ఉందండి, మన టెస్ట్ కేసెస్ ఎప్పుడు కూడా
మనం జాబ్ అంతా అయిపోయినాక గిట్లోకి పుష్ చేస్తున్నాం కదా, గిట్హబ్లోకి. గిట్హబ్లోకి పుష్ చేశాక మనకు ఒకటి ఉంటుందండి, జెంకిన్స్ అని. జెంకిన్స్ జెంకిన్స్ అని ఉంటుంది. ఇందులో రన్ చేయాలండి మన టెస్ట్ కేసెస్. ఎప్పుడైనా సరే మన టెస్ట్ కేసెస్ అనేవి జెంకిన్స్లో రన్ చేస్తారు జనరల్గా కంపెనీల్లో. జెంకిన్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మీకు. జెంకిన్స్ అంటే ఎలా ఉంటుందంటే, మీరు జెంకిన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకో మీ కంప్యూటర్లో, మీరు జెంకిన్స్ అని కొట్టండి. JAKANS జెంకిన్స్. జెంకిన్స్ అని కొట్టి దీని మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది మీకు. ఓకేనా? జెంకిన్స్. దీని మీద డౌన్లోడ్ అని కొట్టాలి. డౌన్లోడ్ అని కొట్టాక మీకు ఇలా ఆప్షన్స్ చూపిస్తాయి. డాకరు, కోబర్నట్స్ అని ఇవన్నీ చూపిస్తాయి అన్నమాట. మీరేంటంటే అయితే మీరు విండోస్ డౌన్లోడ్ చేసుకోండి. విండోస్ లేకపోతే ఇక్కడ జనరిక్ జావా ప్యాకేజ్ అని చూసారా, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇది డౌన్లోడ్ చేసుకున్నాక, ఇది మీరు డౌన్లోడ్ చేసుకున్నాక, ఈ జార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నాక, మీరు ఆ ఫైల్ డౌన్లోడ్ అవుద్ది కదా కంప్యూటర్లో. మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు. ఆ ఫైల్ డౌన్లోడ్ అయింది అనుకో, ఇక్కడ చూడు, ఇక్కడ డౌన్లోడ్ అయింది jenkins.war అని. ఈ ఫైల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ సి డ్రైవ్లోకి వెళ్ళండి. సి డ్రైవ్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి, జెంకిన్స్ అని. నేను ఇక్కడ క్రియేట్ చేశాను చూసారు, జెంకిన్స్ అని. చేసి ఇక్కడ పేస్ట్ చేయండి ఆ ఫైల్. నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను ఇక్కడ, jenkins.war అని. ఓకేనా? పేస్ట్ చేశాక మీరు ఏం చేస్తారంటే టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ ఓపెన్ చేసి, టెర్మినల్ కాదు, కమాండ్ ప్రాంప్ట్ అని కొట్టండి. కమాండ్ ప్రాంప్ట్ అని ఓపెన్ చేసి రన్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ కొట్టాలండి. రన్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ అంటే జెంకిన్స్ ఎలా రన్ చేయాలో చూపిస్తుంది అనమాట. మీకు అంత అవసరం లేదు, మీరు డెవాప్స్లో అయితే అంత నాలెడ్జ్ ఉండాలి. బట్ స్టిల్ జస్ట్ వాంట్ టు షో యూ. మీరు ఇప్పుడు జెంకిన్స్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. జెంకిన్స్ ఫోల్డర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. జెంకిన్స్ ఫోల్డర్ ఎక్కడుంది మనకి? సి యూజర్స్లో, సిటీ డ్రైవ్లో, సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉంది. ఒక ఫైల్లోకి మూవ్ అవ్వాలంటే మనం సిడి అని ఇచ్చి ప్రోగ్రామ్ ఫైల్స్ ఇవ్వాలి. ఇక్కడ మీరు సిడి జెంకిన్స్లోకి వెళ్ళాలి. JENKINS జెంకిన్స్. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక కమాండ్ రన్ చేయాలండి. జావా -jar jenkins.war. JENKINS jenkins.war. ఈ కమాండ్ రన్ చేయాలి. మీరు వన్స్ ఆ ఫైల్లోకి వెళ్ళినాక, ఆ ఫైల్ పాత్లోకి వెళ్ళాక జావా అని ఇచ్చి -jar అని ఇచ్చి jenkins.war ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఓకే, ఎంటర్ కొట్టినాక ఇది లోడ్ అవుతుంది. ఇది లోడ్ అవుతుంది. ఒక 2 సెకండ్, ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ వెయిట్ చేయండి. ఇదంతా లోడ్ అవుతుంది. ఇదంతా లోడ్ అయినాక మీరు ఏం చేయాలంటే మీ ల్యాప్టాప్లో ఒక యూఆర్ఎల్ టైప్ చేయాలి. https 1 సెకండ్. ఈ యూఆర్ఎల్ మీకు ఇస్తున్న, ఈ యూఆర్ఎల్ మీకు కాపీ చేసి పెడుతున్నాను ఇక్కడ నోట్ ప్యాడ్లో. ఈ యూఆర్ఎల్ టైప్ చేయాలి. ఫస్ట్ జెంకిన్స్ లొకేషన్లోకి వెళ్ళి జావా -jar jenkins.war. ఫస్ట్ డౌన్లోడ్ జెంకిన్స్ ఫ్రమ్ క్రోమ్. ఓకే, ఇప్పుడు మీరు ఇది యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేస్తే అది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుద్ది. యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఆల్రెడీ సెట్ చేసాను కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి ఇక్కడ. అయ్యో, ఐ ఫర్గెట్ మై పాస్వర్డ్. వాట్ ఐ సెట్. 1 సెకండ్ అండి.
చూడండి జెంకిన్స్లో లాగిన్ అయ్యాను పాస్వర్డ్ ఇచ్చి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ ఇక్కడ ఉందండి, లేదనుకుంటే మీరు కొత్తగా కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ని ఇక్కడ జెంకిన్స్లో రన్ చేయాలనుకో, ఇలా జెంకిన్స్ ఇలా ఉంటుంది ఓపెన్ అయ్యాక, మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాక ఇక్కడ న్యూ ఐటెం అని చూసారా, న్యూ ఐటెం మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ యశ్వంత్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ టెస్ట్ కేసెస్ రన్నింగ్ రిగ్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ రిగ్రెషన్. ఇక్కడ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఓకే కొట్టండి. ఓకే కొట్టినాక మీరు ఏదైతే టెస్ట్ కేసెస్ రన్ చేయాలనుకుంటున్నారో మీ ప్రాజెక్ట్ ఉంది కదా, యూఆర్ఎల్, మీ ప్రాజెక్ట్ యూఆర్ఎల్ తీసుకొచ్చి జెంకిన్స్లో ఇవ్వాలి. ఇక్కడ కోడ్ అని ఉంది చూసారా, మీరు ఫస్ట్ టైం ప్రాజెక్ట్లో క్లోన్ కొడుతున్నారు కదా, కాపీ చేసి మీరు ఇక్కడ గిట్ అని సెలెక్ట్ చేసుకొని ఇలా ఇక్కడ ఇవ్వాలి. రిపాజిటరీస్ దగ్గర ఇచ్చినాక ఇక్కడ బ్రాంచ్ పేరు మెయిన్ అని ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఇక్కడ బ్రాంచ్ పేరు కూడా మెయిన్ అని ఉంది చూడండి, గిట్ హబ్లో MAN మెయిన్, అక్కడ మెయిన్ అని ఉంది కాబట్టి ఇక్కడ కూడా మెయిన్ అని ఇవ్వాలి. ఓకే, ఇచ్చినాక మీరు కమాండ్ ఇవ్వాలి కదా, మీ టెస్ట్ కేస్ అన్నీ రన్ చేయాలనుకుంటారు కదా, మీరు ఏం చేయాలంటే బిల్డ్ ఆప్షన్, ఇక్కడ బిల్డ్ స్టెప్స్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ బ్యాచ్ కమాండ్ అని క్లిక్ చేసినాక ఇక్కడ కమాండ్ ఇవ్వాలి. పై టెస్ట్ అనేసి అన్ని టెస్ట్ కేసులు రన్ అయిపోతాయి కదా, సో అప్లై కొట్టి సేవ్ కొట్టండి. సేవ్ కొట్టినాక యూఆర్ గుడ్ టు రన్ యువర్ టెస్ట్ కేసెస్ అన్నమాట. బిల్డ్ నవ్ అని చూసారు, బిల్డ్ నవ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు టెస్ట్ కేసెస్ జెంకిన్స్లో రన్ అవుతాయి చూడండి, ఇక్కడే రన్ అయ్యి రిపోర్ట్ ఆటోమేటిక్గా మనకు వస్తుంది అన్నమాట. ఇక్కడ రన్ అవుతున్నాయి జెంకిన్స్లో చూపిస్తుంది, ఇక్కడ చూడండి రన్ టుడే అని చూపిస్తుంది చూసారా, టుడే 9:40 అని రన్ అవుతుంది జెంకిన్స్లో ఆటోమేటిక్గా టెస్ట్ కేసు రన్ అవుతుంది అన్నమాట. ఇది ఒక్కసారి సెటప్ చేస్తే చాలు, పద్దాకా మీరు సెటప్ చేయక్కర్లేదు, ఓన్లీ వన్ టైం. జెంకిన్స్ జాబ్ అనేది ఓన్లీ వన్ టైం సెటప్ చేస్తాం అంతే మనం రియల్ టైంలో. తర్వాత మీరు ఆటోమేటిక్ అదే రన్ అయిపోతుంది, మీరేం రన్ చేయక్కర్లేదు. మీరు ఎలా అయితే ఎప్పుడు రన్ చేయాలనుకుంటున్నారో ఆ టైమింగ్ మీరు ఇస్తే ఆ టైంలో అదే రన్ అయిపోతుంది. మీరు ఎవ్రీ అవర్ రన్ చేయాలనుకుంటున్నారు అనుకో, అక్కడ మీరు ఇవ్వాలన్నమాట ఎవ్రీ అవర్ అని. ఇన్ కేస్ మీరు ఎవ్రీ డే రన్ చేయాలనుకుంటున్నారు అనుకో, ఎప్పుడు ఏ డేలో రన్ చేయాలనుకుంటున్నాను ఇవ్వాలి. ఏ వీక్లో రన్ చేయాలని ఇవ్వాలనుకుంటున్నాను అనుకో, ఆ వీక్ ఇవ్వాలి. అది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో కూడా చూపిస్తాను మీకు. ప్రజెంట్ నేను రన్ చేస్తున్నాను జెంకిన్స్ జాబ్, చూద్దాం టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయో ఫెయిల్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ టెస్ట్ కేసు రన్ అవుతుంది కదా జెంకిన్స్లో. జనరల్గా మన ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ అనేవి ఎప్పుడైనా సరే మీ అందరూ పుష్ చేస్తారు కదా కోడ్ గిట్ హబ్లోకి. ఇప్పుడు యశ్వంత్ రాసిన కోడ్ ఐర్లాండ్ నుంచి పుష్ చేస్తున్నారు, అలాగే సంజయ్ రాసిన కోడ్ USA నుంచి పుష్ చేస్తున్నారు గిట్ హబ్లోకి, అలాగే మనకి రోహిత్ రాసిన కోడ్ ఇక్కడ పుష్ చేస్తున్నారు, అలాగే మౌనిక రాసిన కోడ్ కూడా గిట్ హబ్లో పుష్ చేస్తున్నారు. ఇవన్నీ పుష్ చేస్తున్నారు కదా టెస్ట్ కేసెస్. ఈ టెస్ట్ కేసెస్ అన్నింటిలో ఒక దగ్గర రన్ చేయాలి. అది ఎక్కడ రన్ చేస్తారంటే జెంకిన్స్లో రన్ చేస్తారండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు పాస్ అయిపోయింది, సక్సెస్ అని వచ్చింది సరే గ్రీన్ కలర్. ఇప్పుడు ఓపెన్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. 1 సెకండ్. ఇక్కడ కన్సోల్ అవుట్పుట్ అని చూసారా, దీని మీద ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కన్సోల్ అవుట్పుట్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది మరి చూడండి, కిందకి వెళ్ళండి చూసారా 3 పాస్. టైం ఎంత 58.62 సెకండ్స్ పడుతుంది అనమాట మొత్తం. అంటే మీకు జెంకిన్స్లో ఆ పైప్ లైన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అవి కూడా చూపించవచ్చు, అంత రేంజ్ మన ఆటోమేషన్ అవసరం లేదు డెప్త్. సో మీకు ఏంటంటే జస్ట్ ఒక మన ఆటోమేషన్ పైప్ లైన్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంటర్వ్యూలో ఇలాంటివి అడుగుతారు అన్నమాట. మన అది ఏంటంటే ఒక పైప్ లైను, డెవలపర్ పైప్ లైను, టెస్టర్ పైప్ లైను అన్ని క్లబ్ చేసి ఏ బిల్డ్ ఆ బిల్డ్ పాస్ అయిందా, ఒక బిల్డ్ నుంచి ఇంకో బిల్డ్కి ఎలా ట్రిగ్గర్ అవ్వాలి, అంత నాలెడ్జ్ మనకి ఏంటంటే, అయితే మన డెవలప్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. లేదనుకుంటే మన డెవలప్మెంట్ మీద పనిచేస్తున్నప్పుడు నేర్చుకుంటే బెటర్. టెస్టర్ అనేవాడు ఒక పైప్ లైన్ ఎలా క్రియేట్ చేయాలి ఓన్గా, ఇప్పుడు నేను క్రియేట్ చేశాను చూసారా, పైప్ లైన్ ఎలా క్రియేట్ చేస్తానంటే జనరల్గా ఒక ఇండివిజువల్ పైప్ లైన్ అనమాట, ఓన్లీ ఫర్ ఆటోమేషన్.
ఇక న్యూ ఐటెం అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోహిత్ అడిగారు కదా, ఏం బ్రో? పైప్లైన్ అనేది ఏంటంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు డెవలపర్ కోడ్ రాస్తాడు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే పైప్లైన్ ఎందుకు అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ కోడ్ రాస్తున్నాడు కదా, ఇప్పుడు డెవలపర్ కోడ్ రాస్తున్నాడు, అలాగే టెస్టర్ యాజ్ ఎ టెస్టర్ యు ఆర్ ఆల్సో రైటింగ్ యువర్ కోడ్. ఓకేనా? ఇప్పుడు డెవలపర్ కోడ్ రాస్తున్నాడు కదా, డెవలపర్ రాసిన కోడ్ కూడా వాడు టెస్టింగ్ చేయాలన్నమాట, యూనిట్ టెస్టింగ్. డెవలపర్ అనేవాడు ఉన్నాడు కదా, డెవలపర్ అనేవాడు వాడు కోడ్ రాస్తాడు అప్లికేషన్ డెవలప్ చేయడానికి, కానీ వాడు రాసిన కోడ్ కరెక్టా కదని వాడు కూడా టెస్టింగ్ చేస్తాడు. ఆ టెస్టింగ్ ఏమంటారంటే యూనిట్ టెస్టింగ్ అంటారు. తర్వాత వన్స్ డెవలపర్ కోడ్ డిప్లై చేస్తాడు కదా, అంటే ఏంటి, ఒక దగ్గర డిప్లై చేస్తాడు. డిప్లై డిప్లై అంటే ఏంటంటే, అంటే ఆ వెబ్సైట్ పర్టికులర్ ఫీచర్ అనేది రెడీ అవుతుంది అనమాట. అంటే అప్పుడు టెస్టర్ టెస్ట్ చేయొచ్చు అనమాట. డిప్లై అంటే ఇప్పుడు డిప్లై చేశాక టెస్టర్ కోడ్, టెస్ట్ కేసెస్ టెస్టర్ రాస్తారు కదా, ఆ కోడ్ రన్ చేస్తారు. ఇప్పుడు ఈ కోడ్ రన్ అయినాక పాస్ అయితే అప్పుడు పైప్లైన్ పాస్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ కోడ్ రాశాడు, వాడు కోడ్ పుష్ చేస్తాడు గిట్ హబ్లోకి, అంటే వాడికి ఒక గిట్ హబ్ యూఆర్ఎల్ ఉంటుంది. మనకి ఎలాగైతే ఇప్పుడు ఆటోమేషన్ ఇప్పుడు మనందరి కోడ్ ఇక్కడ వస్తుందో, అలాగే డెవలపర్ కూడా ఒక గిట్ హబ్ గిట్ రిపాజిటరీ ఉంటుంది. అందులోకి వాడు కోడ్ పుష్ చేసుకుంటాడు అనమాట. జనరల్గా వాడు అందులో కోడ్ పుష్ చేసుకుంటాడు గిట్ హబ్లోకి. గిట్ హబ్లోకి పుష్ చేసుకున్నాక అది ఆటోమేటిక్గా జెంకిన్స్లో రన్ అయిపోతుంది. అంటే యూనిట్ టెస్ట్ కేసెస్ కూడా రాస్తాడు అనమాట పుష్ చేసినప్పుడు. ఆ యూనిట్ టెస్ట్ కేసెస్ అనేది జెంకిన్స్లో రన్ అవుతాయి. ఎప్పుడైతే ఆ యూనిట్ టెస్టింగ్ పాస్ అవుతుందో, యూనిట్ టెస్టింగ్ పాస్ అవుద్దో, అంటే ఒక పైప్ అంటే ఒక స్టేజ్, ఇది ఒక స్టేజ్ అనమాట, ఫస్ట్ స్టేజ్ అనుకుందాం. ఎప్పుడైతే యూనిట్ టెస్టింగ్ పాస్ అయిందో వెంటనే మన ఆటోమేషన్ టెస్ట్ కేసు అనేవి ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోతాయి. ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ అనేవి విల్ రన్ ఆటోమేటికలీ. ఇన్ కేస్ ఇక్కడే ఫెయిల్ అయిందనుకో, డెవలపర్ కోడ్ రాసిన యూనిట్ టెస్టింగే ఫెయిల్ అయిందనుకో, ఆటోమేషన్ టెస్ట్ కేసు రన్ చేయక్కర్లే. ఇంకా ఆబ్వియస్లీ ఇక్కడే తప్పు ఉంది, అలాంటప్పుడు ఆటోమేషన్ టెస్ట్ కేసు రన్ చేయక్కర్ల, అప్పుడు పైప్ లైన్ ఇక్కడే ఆగిపోద్ది అనమాట. అంటే మనకు టైం సేవ్ అవుద్ది అనమాట. అంటే ఏంటి, పైప్ లైన్ దీన్ని ఎందుకు అంటున్నామంటే, ఒక పైప్ లైన్లో వెళ్తుంది అనమాట. అంటే ఇది పాస్ అయితే నెక్స్ట్ స్టేజ్కి, ఆ స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి, ఇక్కడ మనకి స్టేజ్లు పాస్ అవుతున్నాయి కాబట్టి అందుకే పైప్ లైన్ అంటున్నాం అన్నమాట మనం. సో ఇదంతా మనం ఏంటంటే, ఈ పైప్ లైన్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు యాజ్ అ టెస్టర్. బట్ అట్లీస్ట్ మీకు ఏంటంటే ఒక ఓన్గా ఒక పైప్ లైన్ ఎలా క్రియేట్ చేయాలి మనం, అంటే ఓన్గా ఓన్లీ ఫర్ ద ఆటోమేషన్, ఫర్గట్ అబౌట్ డెవలప్మెంట్ ఆల్ దీస్ థింగ్స్. అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ నాలెడ్జ్ హౌ టు లాగ్ ఇన్ టు జెంకిన్స్, హౌ టు ఇన్స్టాల్ ద జెంకిన్స్ ఇన్ కంప్యూటర్, హౌ టు క్రియేట్ ఏ జాబ్ ఫర్ ది ఆటోమేషన్. అట్లీస్ట్ హౌ టు ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్, మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ ఐటెం ఉంది కదా, న్యూ ఐటెం మీద క్లిక్ చేయండి, రోహిత్ అని కొట్టండి, రోహిత్ ఆటోమేషన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ క్రియేట్ చేయాలనుకుంటారు పైప్ లైన్, ఇది చెప్పగలగాలన్నమాట రోహిత్ ఇంటర్వ్యూలో. ఇది క్రియేట్ చేసినాక ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ యూఆర్ఎల్, అంటే ఏ టెస్ట్ కేసులు రన్ చేయాలి, ఈ గిట్ హబ్లోకి వెళ్ళి ఆ కాపీ చేసుకొని గిట్ అనే ఆప్షన్ ఉంటుంది, గిట్ అని సెలెక్ట్ చేసుకొని గిట్ సెలెక్ట్ చేసుకున్నాడు రోహిత్ అని ఆయన. సెలెక్ట్ చేసుకున్నాక బ్రాంచ్, వాళ్ళ బ్రాంచ్ ఏంటో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది బ్రాంచ్ అంటారు, ఎంఏ అండ్ మెయిన్ బ్రాంచ్. ఇక్కడ బై డిఫాల్ట్ మాస్టర్ ఉంటుంది, మనం మెయిన్ అని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు రోహిత్ టెస్ట్ కేసు అన్ని రన్ చేయాలనుకుంటున్నారు. సో యాడ్ బిల్డ్ స్టెప్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ బ్యాచ్ కమాండ్ అని ఇచ్చి పై టెస్ట్ అని ఇవ్వాలి. పై టెస్ట్ ఇచ్చినాక ఇప్పుడు రోహిత్ ఏమనుకుంటున్నాడంటే టెస్ట్ కేసెస్ ఎవ్రీ 5 మినిట్స్కి రన్ చేయాలనుకుంటున్నాడండి రోహిత్ అయినా ఆయన. అంటే అంటే ఏంటంటే ఇప్పుడు ఓకే, ఒక సైకిల్ చూస్తాం కదా మనం ఓన్గా మనం మాన్యువల్గా రన్ చేయడం అలా వద్దు. ఎవ్రీ ఎవ్రీ 5 మినిట్స్కి నాకు టెస్ట్ కేసు రన్ చేయాలండి. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ చూసారు బిల్డ్ పీరియాడికల్ ఉంది, సెలెక్ట్ చేయండి బిల్డ్ పీరియాడికల్ అని. ఇచ్చినాక ఇక్కడ మీరు కమాండ్ ఇవ్వాలి, ఎలా అంటే ఇక మీరు ఎవ్రీ 5 మినిట్స్ రన్ చేయాలనుకో, ఎవ్రీ 5 మినిట్స్ రన్ చేయాలంటే ఇక్కడ ఎవ్రీ 5, ఇక్కడ ఏంటంటే */5 అని అంటే 5 మినిట్స్ అన్నమాట. ఈ మిగతాది ఇక పక్కన 4 స్టార్స్ పెట్టాలంటే ఎవ్రీ 5 మినిట్స్కి టెస్ట్ కేసు రన్ అవుతాయండి.
ప్రతి 5 మినిట్స్కి టెస్ట్ కేసు రన్ అవుతాయి. ఇప్పుడు అప్లై అని కొడుతున్నాను నేను. అప్లై అని కొట్టి స్ప్రెడ్ లోడ్ ఈవెంట్ బై యూజింగ్ అవర్స్ సేవ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆటోమేటిక్ రన్ అయిపోద్ది. ఇప్పుడు నేను రన్ చేయట్లేదు, ఆటోమేటిక్గా ఎవ్రీ 5 మినిట్స్ రన్ అయిపోద్ది టెస్ట్ కేసు. ఎవ్రీ 5 మినిట్స్ తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఆటోమేటిక్ టెస్ట్ కేసు రన్ అయిపోతాయి. అంటే 5 మినిట్స్ అంటే ఒక గంటలో ఎన్నిసార్లు రన్ అవుతాయి టెస్ట్ కేసెస్? 12 టైమ్స్ రన్ అవుతాయి. అంటే మనం రన్ చేయక్కల్లా, ఆటోమేటిక్ జెంకిన్స్ రన్ చేసుకుంటుంది. అదే మీరు ఎవ్రీ డే రన్ చేయాలనుకుంటారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ అవర్ రన్ చేయాలనుకుంటారు అనుకో, మనకేంటంటే ఇది అంటే అవర్కి రన్ అవుతాయి అన్నమాట. అదే లేకపోతే ఒక డేలో 9 o'clockకి, 1 o'clockకి, ఈవినింగ్ 6 o'clock రన్ చేయాలనుకుంటాను అనుకో, ఈ ప్యాటర్న్ మీరు ఏంటంటే మీరు ఐదర్ యూ కెన్ ఆస్క్ సమ్ చాట్‌జీపీటీ సంథింగ్, ఇఫ్ యూ డోంట్ నో యూ కెన్ ఆస్క్ ఇట్ మాట. ఇలా మనం రన్ చేయొచ్చు. ఆటోమేటిక్ 5 మినిట్స్ అది రన్ అవుద్ది. చూడండి, మీరేం జెంకిన్స్ చూడక్కల్లా, మీరు ఇంక ఓపెన్ చేసి పెట్టుకోక్కల్లా, ఇది క్లోజ్ చేసేయండి, అవసరం లేదు. అదే రన్ చేసుకుంటుంది, అదే మీకు రిపోర్ట్స్ ఇస్తుంది. మీరు వెళ్ళి దెన్ యూ కెన్ చెక్ ఇట్ మాట ఆటోమేటికలీ. అది జెంకిన్స్ యూజ్ మాట. అంటే ఇక మీరు లోకల్లో రన్ చేయక్కల్లా, మీ టెస్ట్ కేసు రాయడం, మీ దాంట్లో పాస్ అయితే పుష్ చేయడం. అలాగే రోహిత్ టెస్ట్ కేసు పాస్ అయితే పుష్ చేసేస్తారు, అలాగే యశ్వంత్ టెస్ట్ కేసు పాస్ అయితే పుష్ చేసేస్తారు. ఇలా ఎవరు రాసిన టెస్ట్ కేసు వాళ్ళు పుష్ చేసేస్తారు అన్నమాట. పుష్ చేసినాక ఆటోమేటిక్ జెంకిన్స్లో రన్ అయిపోతాయి, అవన్నీ రిపోర్ట్లు వచ్చేస్తాయి ఎప్పటికప్పుడు. కానీ జనరల్గా అండి, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో జెంకిన్స్ జాబ్ అనేది ఎవ్రీడే 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 ఒకసారి రన్ చేస్తారండి జనరల్గా, ఎవ్రీడే. కొన్ని కంపెనీస్లో ఏంటంటే వీక్లీ వన్స్, కొన్ని కంపెనీలు ఎలా ఉంటుందంటే పైప్ లైన్ ఫాలో అవుతారు. దే విల్ పైప్ లైన్ ఫ్యాటర్ అనమాట. అంటే ఏంటంటే ఫస్ట్ డెవలప్మెంట్ కోడ్ సక్సెస్ అయిందనుకో, డెవలప్మెంట్ పైప్ లైన్ సక్సెస్ అయిందనుకో, అప్పుడు టెస్టర్ పైప్ లైన్ ఆటోమేటిక్ ట్రిగ్గర్ అవుతుంది అనమాట. అలా కూడా ఉంటుంది. సో బట్ మీరు ఏంటంటే వీక్లీ వన్స్ ఎలా రన్ చేయాలి, ఎవ్రీడే ఎలా రన్ చేయాలి, జస్ట్ స్టార్ ప్యాటర్న్ అనమాట. దాన్ని కొన్ని ప్యాటర్న్ అంటారు, దాని పేరు గుర్తు రావట్లేదు. సో మనం చెప్పండి. సెకండ్ సార్ చేస్తాం అంతే. ఉమ్. ఆ, ఇదేనండి, ఇది అవరు, ఫస్ట్ ఇది అవరు, ఇది డే, ఇది మంత్, ఇది ఇయర్ అనుకుంటా. సో ఫస్ట్ ఇది మనకి ఫస్ట్ ఏంటంటే మినిట్స్, ఫస్ట్ స్టార్ ఏంటంటే మినిట్స్, సెకండ్ స్టార్ ఏంటంటే అవర్స్ అండి, ఓకేనా. ఈ థర్డ్ స్టార్ అంటే డేస్, ఫోర్త్ స్టార్ ఏంటంటే మనకి వీక్లీ, ఉంటుంది కదా, తర్వాత మంత్. అలా ఉమ్. ఇలా మనం రన్ చేయొచ్చండి పైప్ లైన్ని. ఎంత అవసరం లేదు, మనకి అంత నాలెడ్జ్ అవసరం లేదు, కానీ డెవలప్స్కి బాగా నాలెడ్జ్ ఇది ఇంపార్టెంట్ అనమాట. బట్ మీరు ఏంటంటే ఆ జెంకిన్స్ అంటే ఏంటి, ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదా, లెట్స్ ఓపెన్ జెంకిన్స్ వన్స్, విల్ సీ పైప్ లైన్ ఇస్ రన్ ఆర్ నాట్. ఓపెన్ జెంకిన్స్ ఓపెన్ చేయాలంటే మనకి యూఆర్ఎల్ ఉంటుంది, http ఓకే, లోకల్ హోస్ట్. మనం లోకల్ హోస్ట్ అని వాడతాం, కానీ కొన్నిసార్లు కంపెనీ కూడా అవే ఫాలో అవుతాయి. మన ఇప్పుడు ఆటోమేషన్ రోహిత్ ప్రాజెక్ట్ కదా, వెరీ రోహిత్ ఆటోమేషన్ చూడండి, ఆటోమేటిక్ రన్ అయింది చూసారా 9:50కి. అసలు మనం రన్ చేయాల, 5 మినిట్స్ తర్వాత అదే రన్ చేసేసి 9:50కి రన్ చేసేసి రిపోర్ట్స్ కూడా జనరేట్ చేసేసి, చూడండి కన్సోల్ రిపోర్ట్లు కూడా జనరేట్ చేయొచ్చండి. చూసారా 3 ప్లాస్. మళ్ళీ మీరు 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి, మళ్ళీ అక్కడ చూపిస్తుంది మీకు రోహిత్ జాబ్లు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఒకటే ఉంది కదా టుడే. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఇక్కడ రండి, 2 జాబ్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక జాబే ఉంది, 1 అని ఉంది చూడండి, 1 అంటే 1 టైం రన్ అయిందని అర్థం. సెకండ్ అని వస్తే సెకండ్ బిల్డ్ రన్ అయింది అనమాట. మీరు తర్వాత మళ్ళీ జెంకిన్స్ ఓపెన్ చేయండి, మళ్ళీ అది ఆటోమేటిక్ రన్ అయిపోతుంది ఇక టెస్ట్ కేసెస్ ఎవరు పుష్ చేసిన అనమాట. అది జెంకిన్స్ యూజ్ మాట, లోకల్లో రన్ చేయకుండా అందరు రాసిన కోడ్ పుష్ రన్ అవుతుంది అన్నమాట జెంకిన్స్లో. ఫైనల్గా అల్టిమేట్గా ఏంటంటే అండి, ఎవరు ఏ టెస్ట్ కేసు రాసినా మీ టెస్ట్ కేసు పర్ఫెక్ట్గా ఎప్పుడు వర్క్ అవుతుందని చెప్పాలంటే జెంకిన్స్లో సక్సెస్ఫుల్గా రన్ అయితేనే యు ఆర్ ఏ గుడ్ టెస్టర్ అండ్ యూ హ్యావ్ రిటర్న్ టెస్ట్ కేస్ ప్రాపర్లీ. ఇన్ కేస్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీ టెస్ట్ కేస్ లోకల్లో పాస్ అవుతుంది, జెంకిన్స్లో ఫెయిల్ అయిపోతుంది.
జెంకిన్స్‌లో ఫెయిల్ అయిపోతది. జెంకిన్స్ ఎందుకు ఫెయిల్ అయితది తెలుసా టెస్ట్ కేసెస్? జెంకిన్స్ అనేది సర్వర్ కదా! అదొక సర్వర్ మాట. ఆ సర్వర్ అనేది చాలా స్లో ఉంటదండి. అందుకే మనం వెయిట్స్ వాడాలి ఎక్కువ. అంటే ఇంప్లిసిటీ వెయిట్, ఎక్స్‌ప్లిసిటీ వెయిట్స్ అంటే మనం వెయిట్ చేయాలి. అంటే కొంత టైం వెయిట్లు ఎక్కువ వెయిట్లు అంటే ఏంటి? వెయిట్స్ అంటే టైమ్ డాట్ స్లీప్ అని పెడుతున్నాం కదా మనం. టైమ్ డాట్ స్లీప్ అని చూసారా? ఈ వెయిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది కదా! ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నారు. బ్రౌజరు నార్మల్‌గా మీ కంప్యూటర్‌లో ఓపెన్ చేస్తే మేబీ 2 సెకండ్స్‌లో ఓపెన్ అయిపోద్ది. అదే మీరు జెంకిన్స్‌లో ఓపెన్ చేస్తే 5 సెకండ్స్ పడతది. అందుకే మీరు టైమ్ ఇవ్వాలన్నమాట. అలా టైమ్ ఇవ్వకుండా ఎమ్మన్నే ఎళ్లి క్లిక్ చేస్తున్నాననుకోండి, ఆ టెస్ట్ కేస్ ఫెయిల్ అయిద్ది. జెంకిన్స్‌లో చాలా ఇంపార్టెంట్ మాట. ఓకే. లెట్ మీ స్టాప్ రికార్డింగ్ అండి.